ఒక $50లో ఇవాళ మనం మిలియనీర్ అవుతామో లేదో చూసేద్దాం. వెల్కమ్ టు ద వ్లాగ్. ఇవాళ వచ్చేసి కెజినో వ్లాగ్ అనమాట. 31st నైట్ న్యూ ఇయర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సో కెజినోకి వెళ్దాము, అక్కడ వైపు ఎలా ఉందో చూసి మన లక్ను కూడా కొంచెం ట్రై చేద్దాము అని అయితే మేము వచ్చేసాము. ఇది మొహెగన్ సన్ కెసినో అనమాట. దీనికి చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి. మేమైతే వింటర్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా హెవీ క్రౌడ్ అయితే ఉంది. పార్కింగ్ అయితే దొరకడానికి మాకు చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ ½ అవర్ పట్టింది ఇంత పెద్ద కెసినోలో. బట్ ఫైనల్గా అయితే ముందు హ్యాపీగా అయితే వచ్చేసాం లోపలికి. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. బ్యూటిఫుల్ స్లాట్ మెషిన్స్, ఇంకా గ్యాంబ్లింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. న్యూ ఇయర్ ఈవనో ఏమో మరి, చాలా మ్యూజిక్ అయితే ఉంది. చాలా బ్యాండ్స్ లాగా పెట్టారనమాట ఎక్కడికక్కడ. ఈ అమ్మాయి చూడండి ఎంజాయ్ చేస్తుంది బాగా మ్యూజిక్కి. సో ఇంకా ఇక్కడ అంతే ఇండివిజువల్గా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, ఎవరికి వాళ్ళే వైబ్ అవుతూ ఉంటారనమాట. సో మనమైతే ఏదన్నా స్టార్ట్ చేద్దాం. ఇంకెళ్ళి స్లాట్ మెషిన్లో కూర్చున్నా ఏం లేదు, ఎక్కువ అయితే ఖర్చు పెట్టాలి అనుకోవట్లా. నేనైతే ఒక $50 ఖర్చు పెడదాం అని అయితే అనుకున్నాము. గెలిస్తే గెలిచాము, గెలవకపోతే దట్స్ ఓకే, ఇంకా అక్కడతో ఆపేయాలి అన్న ఇంటెన్షన్తో అయితే మేము స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైనా కానీ మేము కెజినోస్కి చాలా తక్కువ వెళ్తాం, మేబీ సంవత్సరానికి ఒకసారి వెళ్తామేమో. ఈ స్లాట్ మెషిన్ నేను ఒక $20తో అయితే స్టార్ట్ చేశాను. ఫన్నీగా ఉంది, ఎగ్జైటింగ్ ఉంది. అక్కడైతే ఏదేదో జరిగిపోతుంది, నాకైతే తెలియదు, జస్ట్ ఏదో నొక్కుతూ ఉంటా ఫన్ కోసం. ఏమైనా కానీ లాస్ట్కి నాకైతే ఆ మెషిన్లో $31 అయితే వచ్చినాయి. అంటే నేను $20 ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు ప్రాఫిట్ వచ్చేసి $11 అనమాట. ఇంకా ఆడొచ్చు కానీ నాకు అంత ల్యాక్ చేయాలనిపించలేదు ఆ మెషిన్తో. సో $31కి అయితే నేను ఎగ్జిట్ చేసేసాను. అక్కడ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అది నొక్కేస్తే మనకు ఒక టికెట్ అయితే వస్తుంది. ఆ టికెట్ని మనం తీసుకొని వేరే మెషిన్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే క్యాష్ అయినా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది ఆ టికెట్. సో ఈ స్లాట్ మెషిన్ దగ్గర నుంచి వేరే మెషిన్ దగ్గరికి వెళ్దామని అయితే మేము స్టార్ట్ అయ్యాము. కొంచెం డిఫరెంట్గా ఇప్పటివరకు చూడని మెషిన్ కోసం ఎతికాము. సో నాకైతే ఇది అనిపించింది. మేమైతే ఇప్పటివరకు ఈ గేమ్ అయితే ఆడలేదు. ఇదేంటో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏంటో హెన్స్ కార్స్ ఏంటో కొంచెం అదొక డిఫరెంట్గా ఉందని స్టార్ట్ చేసాం. ఇది నాకైతే చిరాకు వేసింది లిటరల్లీ. ఒక్కసారి కూడా ఒక 10 cents కూడా రాలా, 20 times కూడా మొత్తం అంతే పోతానే ఉన్నాయి. సో ఒక ముచ్చట చెప్తా వినండి. ఈ కెజినోస్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుందని వెళ్తారు, ఫన్నీగా ఆడుకొని బయటకు వచ్చేద్దాం అనుకోకుండా ఏదో గెలిచేయాలి గట్టిగా అని. నాకు తెలిసిన వాళ్ళలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఆడి 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 పోగొట్టి మళ్ళీ అవి కవర్ చేయాలని ఆడి పోగొట్టి మళ్ళీ అవి కవర్ చేయాలని ఆడి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీసుకొని కెజినోస్లో యూస్ చేశారంట. నాకైతే చాలా బాధ వేసింది. అట్లయితే చెయ్యొద్దు. ఏదో ఫన్కి ఒక సర్టన్ లిమిట్ ఈజ్ గుడ్. నేనే పోగొట్టా కదా $40 ఇప్పటికి. 30 పోగొట్టినట్టున్నా. లాస్ట్ $20 మక్కతో అయితే ఖర్చు పెట్టిద్దామని అయితే అనుకున్నాను. సో ఇదేదో స్లాట్ మెషిన్లో తను కూర్చుంది. ఏమో $20 మేబీ నాకన్నా ఒక 30 seconds ఎక్స్ట్రా అన్నట్టుంది. తనవి కూడా మొత్తం పోయినాయి. బట్ దట్స్ ఫన్. అప్పుడప్పుడు ఆడటం మంచిదే. $50 ఏముంది, అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అంటే దట్స్ ఓకే అన్న ఇంటెన్షన్తో. బట్ ఆ $50 పోయినాయి కదా అని కూర్చొని మళ్ళీ $100 చెయ్యాలి, ఆ $100 పోయిన 200 ఇలాంటి పంచాయతీలు అయితే పెట్టుకోకుండా అక్కడ తాపేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూడటానికైతే నాకు బోర్ కొడుతుంది. ఏదో కూర్చొని నొక్కుతుంటే అదొక టైప్ ఆఫ్ ఫన్ అయినా వస్తుంది. ఇంకొచ్చే అమ్మ వదిలేసి అయిపోతాయిలే అంటే ఆగవే బాబు అంటుంది అమ్మాయి. సరే అయిపోయింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మాట అన్న వెంటనే.
సో నేను ఫస్ట్ చెప్పినట్టు $30 $31 గెలిచా కదా ఫస్ట్ మెషిన్లో. ఆ డబ్బులు అయితే విత్డ్రా చేయడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ స్లిప్ ఏదైతే నాకు వచ్చారో అక్కడ ఆ స్లిప్ని మెషిన్లో ఇన్సర్ట్ చేస్తే క్యాష్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అది ఎక్కువైతే కాదు $31, బట్ ఎంతైనా తీసుకోవాలి కదా. సో అలా అయితే క్యాష్ వచ్చేస్తే మనం అయితే ఇంక వాటిని తీసేసుకున్నాను. క్యాష్ అవుట్ వచ్చారు అది. సో ఏమన్నా తిందామని అయితే ఈ స్పాట్కి వచ్చాము, తినేసాము. సో ఆ నైట్ అయితే ఇలా గడిచిందనమాట. సో అది మరి ఇంకా మన కజిన్ వ్లాగ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.